హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలో అయితే ఎన్నో ఔషధ గుణాలున్న బనానా ఫ్లవర్తో రెసిపీ చేశానండి. ఈ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. దీనికోసం అయితే చాలా వీడియోసే చూశాను. ఇంకా ఈ వీడియోలో దీనివల్ల కలిగే మనకు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రియల్గా దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఫీడ్బ్యాక్ ఇస్తానండి. ఎందుకంటే నాలాగే ఎవరైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి తెలియాలి కదా, యూజ్ అవుతుంది అంటే ఈ రెసిపీ చేసినట్లయితే ఇంట్లో నచ్చుతుందా నచ్చదా, ఒకవేళ చేసినట్లయితే ఏ కాంబినేషన్లో బాగుంటుంది అనేది అయితే చెప్తాను. ఇక్కడ నేనైతే మా గార్డెన్లో ఉన్న బనానా ఫ్లవర్ని అయితే తెంపేశాను. ఇక్కడైతే ప్రాసెస్ మొదలు పెడదాము. ఫ్లవర్స్ని తీయడం అనేది దీనికన్నా ముందైతే మనము చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి చేతులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, దురద కూడా రావచ్చు. నాకైతే అలాంటిది ఏమీ అనిపించలేదు. ఇక్కడ చూడండి నేనైతే క్లీన్ చేస్తున్నాను. పైన డొప్పల్లాగా బ్లాక్ ఉన్నాయి కదా, అవి తీసేసిన తర్వాత అయితే మనకి ఇలా బనానా ఫ్లవర్స్ ఉంటాయి. కొన్ని అయితే అటాచ్డ్గా ఉన్నాయండి, వాటిని అయితే మనం విడివిడిగా చేసుకోవాలి. ఇలాగే మొత్తం బనానా ఫ్లవర్స్ అయితే మనం బ్లాక్ కలర్లో డొప్పల్లాగా ఉన్నాయి కదా, అవి తీసేసిన తర్వాత ఇలా వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి, వాటిని అయితే తీసేసుకోవాలి. నేను చివరిగా చూపిస్తాను చూడండి. లాస్ట్కి అయితే లేతగా ఉన్నాయి, కొన్ని అయితే నేను తీసేసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీయడం అయిపోయిందండి. వేస్టేజ్ చూడండి ఎంత మిగిలిపోయిందో పైన ఉన్న పొట్టు అనేది. ఇప్పుడైతే క్లీనింగ్ అసలైన ప్రాసెస్ అండి. క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెడదాము. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా మనకి బనానా ఫ్లవర్స్ నుంచి ఈ రెండు పార్ట్స్ అయితే తీసేయాలండి. ఒకటి కవర్ లాగా ఉంటుంది, ఇంకోటి పొడుగ్గా మన ఇయర్ బడ్ లాగా ఉంటుంది. ఆ రెండింటిని అయితే ఖచ్చితంగా తీసేసేయాలి. మిగిలిన పార్ట్స్ మనం యూజ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేను తీసేస్తున్నాను. ఇవి డైజెషన్ అవ్వవంట అండి, ఇంకా కొంచెం చేదుగా కూడా ఉంటుంది, ఖచ్చితంగా తీసేయాలి. ఇక్కడ మా ఎన్ను కూడా తీస్తుంది చూడండి, ఎంత క్లారిటీగా చూపిస్తుందో. అవును దోస్తులు, నేను మమ్మీకి హెల్ప్ చేసిన, దీనికి తీయడానికి మస్తు టైం పడింది. అవునండి, వీడియో కూడా ఎన్నువే తీసింది. అంటే నేను నా చేతులు కనిపించాయి కదా, ఆ వీడియో మొత్తం ఎన్నువే తీసింది. ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా చూపిస్తుందో. మమ్మీని ఫాలో అయిపోయింది. ఈ కవర్ లాగా ఉంది కదా, దీన్ని ఇంకా ఆ పొడుగ్గా కాడలాగా ఉంది కదా మధ్యలో, దాన్ని అయితే తీసేయాలి ఖచ్చితంగా. మనం వీడియోలో చూస్తున్నంత ఈజీ అయితే కాదండి. క్లీనింగ్ ప్రాసెస్ ఎంతో ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రెసిపీ ఇంకా క్లీనింగ్ చేయగలరని నాకు ఈరోజు అర్థమైంది. నేనైతే భయపడి ఇక్కడ చూడండి లేతగా ఉన్న వాటిని కూడా అవి తీసేసాను. ఇదంతా వేస్టేజ్. ఇప్పుడు లాస్ట్కి మిగిలిన బెరడు లాగా ఉంటుంది కదండి, వైట్ కలర్, మన ఇష్టం అండి. కానీ నేను వీడియోస్లో చూసాను, దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంట. దీన్ని కూడా నేనైతే కట్ చేసేసాను. ఇలా లేతగా ఉన్న ఈ వైట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత అయితే అరటి పువ్వుని కట్ చేసుకోవాలి. ఇక్కడ బనానా లీఫ్ని మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అని కొన్ని వీడియోస్లో చూసానండి, అంటే చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా. కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నైఫ్తోనే కట్ చేశాను. ఇక్కడ చూడండి ఇది రెండో స్టెప్ అండి, దీన్ని కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది మజ్జిగ వాటర్ అండి. మజ్జిగ వాటర్లో పసుపు ఉప్పు కలుపుకున్నాను. దీంట్లో మనం కట్ చేసినట్లయితే ఈ బనానా ఫ్లవర్ని వేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల లాభం ఏంటి అంటే ఈ బనానా ఫ్లవర్ అనేది నిలబడకుండా ఉంటుంది. ఇంకోటి దీంట్లో ఇంపార్టెంట్, వగరు ఇంకా చేదుతనం ఉంది, అది కూడా పోతుంది. ఇలా వేసేసి అయితే హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. దానికి ఏమేమి కావాలనేది చూపిస్తాను చూడండి. ఈ రెసిపీ నేమైతే ఉస్లీ అని చూసానండి. నేను చాలా రెసిపీస్ చూసాను, దాంట్లో నాకు ఇదే బాగా నచ్చింది. దీనికి కావాల్సిన అయితే 1 గంట ముందే నానబెట్టుకున్న 2 రకాల పప్పులు, అవి శనగపప్పు, కందిపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను. ఇంకా హాఫ్ కప్ అయితే పచ్చి కొబ్బరి అండి. నెక్స్ట్ అయితే కారానికి సరిపడినంత ఎండుమిర్చి, కొన్ని కరిమాకు రెబ్బలు. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడయ్యేలోపు అయితే ఇక్కడ 2 రకాల పప్పులు ఉన్నాయి కదా, అవి ఇంకా ఎండుమిర్చి వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే మనకి మరీ పేస్ట్ లాగా ఉండకూడదండి, రవ్వ టైప్ అయితే ఉండాలి. అది మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే కడాయి వేడైపోయింది. అందులో అయితే నూనె వేసుకున్నాను. నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి, 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఆ నూనె వేడైన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు. అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ముద్దగా ఉన్న ఈ పప్పు అనేది పొడి పొడిలాగా అయ్యేంత వరకు అయితే మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. మంట అనేది స్లోగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మజ్జిగలో ఉన్న ఈ ఫ్లవర్ ఉంది కదా, అది తీసేసి మళ్ళీ 2-3 సార్లు అయితే వాటర్లో కడుక్కోవాలి. ఇక్కడ 3వ స్టెప్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న వాటర్ అనేది పోయేంత వరకు అయితే నేను 2 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్లో పెట్టుకొని వెయిట్ చేసుకున్నాను. అలా వద్దు అనుకుంటే మామూలుగా మీరు బౌల్లో వేసుకొని ఆ వాటర్ పోయేంత వరకు బాయిల్ చేసుకున్నా ఓకే అండి. ఇక్కడ చూడండి పప్పు అనేది మొత్తం డ్రై అయిపోయింది, పొడి పొడిలాగా. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్లవర్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఈ ఫ్లవర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం బనానా ఫ్లవర్ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు తర్వాత చూసినట్లయితే ఇదంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి. టైం అయితే ఖచ్చితంగా పడుతుంది, ఓపిక అనేది చాలా అవసరం అండి. ఇక్కడ చూడండి చీకటి అయిపోయింది. నేను 4 గంటలకు మొదలు పెడితే చీకటి అయిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే చివరిగా మనకి కోకోనట్ ఉంది కదా, పచ్చి కొబ్బరి, అది యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేస్తేనే బాగుంటుందండి, ఎందుకంటే దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఈ కోకోనట్ పౌడర్ వేసుకున్న తర్వాత జస్ట్ 5 మినిట్స్ తర్వాత అయితే దింపేయాలండి. ఇక్కడ చూడండి నేనైతే వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఎలా
పొడి పొడిగా అయ్యిందో. నేనైతే అస్సలు ఊహించలేదండి ఈ రెసిపీ ఇంత పర్ఫెక్ట్గా కుదురుతుందని. ప్రాణం పెట్టి చేశానండి, చాలా నిదానంగా ఓపిక్గా చేశాను. ఇకపోతే ఇది దేనికి బెస్ట్ కాంబినేషన్ అంటే సాంబార్ రైస్లోకి అయితే చాలా బాగుందండి. ఇంకా చపాతీలోకి, పులిహోరలోకి అయితే ఇంకా అమృతంలాగా ఉందని చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందేనండి, ఎంత బాగుంది. ఓకే మమ్మీ, ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ చెప్పవా? ఇదైతే ఆడవారికి చాలా మంచిదండి. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్నది గర్భాశయ సమస్యలు, అలాంటి సమస్యలు తగ్గడంలో కావచ్చు, నెలసరి ప్రాబ్లం, ఓవర్ బ్లీడింగ్, ఇంకా పొత్తి కడుపు నొప్పి, ఇలాంటివి ఎన్నో సమస్యలకైతే ఇది బాగా పనిచేస్తుంది. ఇకపోతే ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్గా ఉండడంలో, కిడ్నీ స్టోన్స్, హార్ట్ అటాక్ లాంటివి రాకుండా ఒక ప్రివెన్షన్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే కలరా లాంటివి అంటువ్యాధులు రాకుండా ఒక ఇమ్యూనిటీ బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. ఇక రక్తహీనత తగ్గడంలో, మలబద్ధకం, డైజెషన్ ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయండి. ఒక్కసారి మీరు దీని గురించి సెర్చ్ చేయండి. ఈరోజు అయితే నేను స్పెషల్గా స్వీట్ రైస్ కూడా చేశాను. ఇప్పుడైతే ఈ రెసిపీ గురించి ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది నా కూతురే కదా, అడుగుదాము. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, స్వీట్ రైస్ చేశాను అన్నాను కదా, ఇది పరమాణం లాగా చెప్పుకోవచ్చండి. ఒక గండం దాటేసాము అన్నప్పుడైతే ఈ రెసిపీ చేస్తాను. దేవుని దయ వల్ల ఇప్పుడైతే మేము బాగున్నామండి. ఇప్పుడైతే ఎన్ను అడుగుదాం ఎలా ఉంది ఏంటి అన్నది. చెప్పు పెట్టి ఎలా ఉంది బనానా ఫ్లవర్ రెసిపీ, నిజం చెప్పాలి. కొంచెం డిఫరెంట్ ఉంది, నాకు రా బనానా ఇష్టం, కానీ మమ్మీ చెప్పింది కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయాలి రెసిపీ. నిజం చెప్పాలంటే ఎన్నుకైతే టేస్ట్ నచ్చలేదండి, కానీ బెనిఫిట్స్ తెలుసుకుంది కాబట్టి తినేసింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం చేసే రెసిపీస్ పైనే మన కుటుంబం యొక్క ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకో చిన్న మాట అండి, నాకైతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అంటే కొన్ని పదాలు అటు ఇటు అయ్యాయేమో అనిపిస్తుంది. ఇంతకు మీకు రెసిపీ నచ్చిందా ఎలా ఉంది అనేది ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అప్పటి వరకు అయితే టేక్ కేర్, బై.